పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో ముందస్తు ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ దంపతులు లక్ష్మీ గణపతి సరస్వతికి పూజ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయత్రి విద్యా సంస్థల కరెస్పాండెంట్ అల్లంకి రజనీ శ్రీనివాస్ విద్యార్థులకు ఉగాది పండుగ యొక్క పౌరాణిక ఆధ్యాత్మిక ప్రాధాన్యతను వివరిస్తూ ఉగాది రోజున తెలుగువారి నూతన సంవత్సరం ప్రారంభమవుతుందని చెప్పారు. పంచాంగ శ్రవణం, గ్రహ గమనాల ప్రభావం గురించి కూడా వారు వివరించారు. ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యతను వివరించారు. తీపి, కారం, చేదు, పులుపు, ఉప్పు వంటి షడ్రుచుల సమ్మేళనంగా ఉగాది పచ్చడి జీవితంలోని వివిధ అనుభవాలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. వేద పండితులు శ్రీ ప్రవీణ్ సిద్ధాంతి ముఖ్య అతిథిగా పాల్గొని ఉగాది పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో కార్యక్రమాన్ని అలరించారు. అనంతరం విద్యార్థులకు ఉగాది పచ్చడి పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొని సాంస్కృతిక ఆధ్యాత్మిక పరిజ్ఞానం అందుకున్నారు. ఈరోజు గాయత్రి విద్యానికేతన్లో ముందస్తు ఉగాది సంబరాలను జరుపుకుంటున్నాము. మనకు ఉగాది అంటే తెలుగువారికి ఇది ఒక కొత్త సంవత్సరము. కాబట్టి మనకు ఈ నూతన సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా ఉగాది రోజు మనం ఉగాది పచ్చడి చేసుకుంటాము. షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని ముఖ్యంగా మనం స్వీకరిస్తాము. దీని యొక్క ఉద్దేశం మన జీవితంలో తీపి, చేదు, ఒగరు అన్నీ కూడా 6 రకాలుగా రుచులు అనేటివి మేళవించి ఉంటాయి దీంట్లో. కాబట్టి మన జీవితంలో కూడా మంచి, చెడు, సుఖ దుఃఖాలు ఏవైనా కూడా ఓర్చుకొని ముందుకు సాగాలి అనే యొక్క ఉద్దేశంతో ఈ యొక్క సందేశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఉగాది నూతన సంవత్సరం నుంచి అందరూ కూడా నూతన ఉత్తేజంతో, మంచి ఉత్సాహంతో ప్రజలందరూ కూడా వాళ్ళ జీవితాన్ని సాగించాలని, ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని పెద్దపల్లి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలుగు సంవత్సర ఆరంభమైన ఉగాది పండుగను ఈరోజు మా గాయత్రి విద్యానికేతన్లో సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నాము. ఈ పండుగ యొక్క విశిష్టతను పిల్లలకి ప్రవీణ్ శర్మ అయ్య గారు చక్కగా వివరించడం జరిగింది. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి ఏ విధంగా చేస్తారు, ఒక్కొక్క రుచి దేనికి సంకేతం అనేది పిల్లలకు చాలా చక్కగా వివరించారు. కొత్త సంవత్సరం అనేది మన ప్రకృతితో మొదలవుతుంది. సో ప్రకృతిలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి, ఋతువులలో మార్పులు వస్తాయి, చెట్లన్నీ కూడా కొత్త ఆకులను సంతరించుకుంటాయి. సో ప్రకృతిలో జరిగే అన్ని మార్పులను బట్టి మనం జరుపుకోబోయే కొత్త సంవత్సరాన్ని పిల్లలకు విశిష్టంగా తెలియజేసి ఏ విధంగా జరుపుకోవాలో తెలియజేశాము. ఈరోజు మా గాయత్రి విద్యానికేతన్లో ముందస్తుగా ఉగాది పచ్చడి తయారు చేసి ఆ పచ్చడిని పిల్లలందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా ఆనందంగా పాల్గొన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకి అందించి వాటి భవిష్యత్తు తరాలకు మన ఆచారాల సాంప్రదాయాలను అందించాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ పండుగలను మా గాయత్రి విద్యానికేతన్లో జరుపుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.